హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టెలిగ్రామ్ ఛానల్లో చెప్పినట్లుగానే 35,000 to 40,000 లోపల లేదా ఒక 50,000 లోపల ఎవ్రీ మంత్ 20,000 to 30,000 మినిమం ఎర్నింగ్ చేయడం ఎలా? ఫ్రెండ్స్, ఇదైతే నేను 1 year వరకు బ్యాక్ టెస్ట్ చేశాను. లైవ్ టెస్ట్లో కూడా నేను 1 month నుండి చెక్ చేస్తూనే ఉన్నాను. సో ఈ 1 monthలో కూడా ఇది చాలా చక్కగా పనిచేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ స్ట్రాటజీస్ కోసము ఖచ్చితంగా ఇండికేటర్స్ అనేవి వాడి తీరాలి. దానికి ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నా ఎంస్టాక్ అకౌంట్ అనేది. సో ఇలాంటివి నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ అనేది నాది. ఇందులో మీరు చూడండి, ఎంస్టాక్ ద్వారా డైరెక్ట్ మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ పైన ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, FIS అండ్ DIS నెట్ ఫ్లో ఎంత ఉంది, సో దాన్ని కూడా ఇక్కడే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే గ్లోబల్ ఇండెక్స్, డౌ జోన్స్, నాస్డాక్, S&P, CAC 40, DAX, FTSE ఇవన్నీ కూడా మీరు ఒకే ప్లాట్ఫామ్లో ఒకేసారి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా? ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఇదే ప్లాట్ఫామ్లో మనకు చూపిస్తుంది. మొబైల్ ఫోన్లో కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది. ఒకసారి మొబైల్ ఫోన్లో కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇది నా ఎంస్టాక్ అకౌంట్. ఈ ఎంస్టాక్ అకౌంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది పైన మీకు చూపిస్తుంది చూడండి. అలాగే కిందనే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. నార్మల్గా అయితే ఇది NSE వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఏ బ్రోకర్లో మీరు చూడండి, NSE వెబ్సైట్లోకి వెళ్ళకపోతే ఈ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మీకు టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత మారుతి సుజుకి, ఈ 3 షేర్లు మీకు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. అలాగే టాప్ లూజర్స్లో కూడా HDFC, ఇండస్ఇండ్ బ్యాంక్, హిండాల్కో ఇవి టాప్ లూజర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, నిఫ్టీ మీద మీరు క్లిక్ చేసేసరికి ఇక్కడ మీకు వ్యూ ఆప్షన్ చైన్ వచ్చింది, అలాగే వ్యూ చార్ట్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆల్ 50 స్టాక్స్ చూపించింది. ఇక్కడ మీరు చూడండి, 20 స్టాక్స్ గెయినర్స్లో ఉన్నాయి, పక్కనే ఉంది. అలాగే 30 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. ఈ గెయినర్స్, లూజర్స్, అలాగే ఆప్షన్ చైన్ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు మీకు ఆప్షన్ చైన్ వస్తుంది. ఈ ఆప్షన్ చైన్లోంచి డైరెక్ట్గా మీరు ఇక్కడే బై ఆర్డర్ కానీ, సెల్ ఆర్డర్ కానీ, GTT ఆర్డర్ కానీ, ఎనీ ఆర్డర్ ఏదైనా మీరు చేసుకోవచ్చు. అలాగే కింద మీరు ఇంటర్ఫేస్ కూడా చూడండి, హోమ్ ఉంది. హోమ్లో మీకు మెయిన్ పేజీ, ఇందులో కూడా మీరు చూడండి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. అలాగే DIS, FIS కొన్నారా, అమ్మారా, ఈరోజు మార్కెట్ ఎలా ఉందో టోటల్. అలాగే పోర్ట్ఫోలియో, మీ పోర్ట్ఫోలియో ఇక్కడ చూపిస్తుంది. సెర్చ్ ఆప్షన్, ఇక్కడ మీరు ఏదైనా స్టాక్స్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే వాచ్ లిస్ట్, మీరు ఏదైనా GTT ఆర్డర్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏమైనా స్టాక్స్ మీకు కావాలనుకున్నప్పుడు కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్స్, ఈ ఆర్డర్స్కి వచ్చేసరికి మీరు ట్రేడ్ చేసినటువంటి ఆర్డర్స్ కానీ, మీరు హోల్డ్ చేసినటువంటి పొజిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇందులోనే చూపిస్తుంది. సో చాలా ఈజీగా ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది. మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని నుంచి మీరు చూడవచ్చు. అలాగే మీరు బాస్కెట్ ఆర్డర్ చూడండి, నేను చూసింది అయితే జెరోదాలో మాత్రం చూశాను. స్ట్రాటజీ బిల్డర్స్ ఉంటాయి కానీ బాస్కెట్ ఆర్డర్స్ ఉండవు. అలాగే ఇందులో కూడా మీకు ఇక్కడ చూడండి, నిఫ్టీ నేను యాడ్ చేసుకున్నాను. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అవుద్ది మీరు ఈజీగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓకేనా? మీకు మార్జిన్ ఎంత పడుతుంది, ఫైనల్ మార్జిన్ ఎంత తీసుకుంటాడు, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలా మీరు 25 బాస్కెట్ల వరకు వేసుకోవచ్చు. సో ఇది మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ. డెస్క్టాప్ వెర్షన్లో కూడా మీకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వాచ్ లిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి స్టాక్ని కానీ, మీకు కావాల్సినటువంటి దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? చూడండి, ఫిన్ నిఫ్టీ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, రిలయన్స్ ఉంది, అదాని ఉంది. అలాగే ఇక్కడ వాచ్ లిస్ట్లో 1, 2, 3, 4, 5, 6 మీకు కావాల్సినవన్నీ కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా హోల్డ్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా మీకు వాచ్ లిస్ట్ 1లో చూపిస్తుంది. మీరు ట్రేడ్ చేస్తున్నవన్నీ కూడా వాచ్ లిస్ట్ 2 నుంచి మీరు పెట్టుకోవచ్చు. లేదా హోల్డింగ్ ఏమీ లేకపోతే మీరు 1 నుంచే దాన్ని అవైలబుల్గా పెట్టుకోవచ్చు. సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి.